క్రీడలే హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి వారం 3 డివిజన్లను ఒక యూనిట్ గా తీసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. శనివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు ప్రజలు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 8 కోట్ల రూపాయల మేర అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అర్హులైన వారందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు అందించామన్నారు. అలాగే నగర శివారు కాలనీ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని వివరించారు. ప్రజా సమస్యలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రతి శనివారం రోజున ప్రజా దర్బార్ పేరుతో ప్రజా సమస్యలను శాసనసభ్యులు ప్రజా దర్బార్ నిర్వహించి వాళ్ళ సమస్యలను కనుక్కోవడం, అధికారులకు అలాగే అవసరమైనటువంటి కార్యక్రమాలని తీసుకోవడానికి ప్రజావేదిక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజా దర్బార్ని తప్పకుండా ప్రతి వారం కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డివిజన్ వైజ్గా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతాం. రోజు ప్రతి శనివారం ఒక ఎమ్మెల్యే కార్యాలయంలోనే కాకుండా అక్కడ ఉన్నటువంటి డివిజన్ 2 డివిజన్లో 3 డివిజన్లు కలిపి ఆ ప్రాంతానికి వెళ్ళి వారి సమస్యలను కనుక్కొని దాని అధికారుల దృష్టికి తీసుకొని వెంటనే పరిష్కరించేటువంటి దిశగా ముఖ్యంగా ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున పెన్షన్ల గురించి కానీ, లేకపోతే రోడ్స్ కానీ, ట్రైన్స్ కానీ, అలాగే సమస్యల మీద ప్రజలు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ప్రజల బాధలను కనుక్కునేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు ఈ 5-6 నెలల్లోనే దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, పెద్ద ఎత్తున పెన్షన్లు ఇప్పించేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. రాబోయేటువంటి 1-2 నెలల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా పెద్దవారికి, అలాగే వితంతువులకు, వికలాంగులకు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, మౌలిక వసతులు ఎక్కడైతే అవసరం ఉందో ప్రజల దృష్టిలో తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంత పకడ్బందీగా ఆలోచన పరంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజా సమస్యలు వినడం, వాటిని పరిష్కరించడమే పరమావిధిగా ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయేటువంటి ప్రతి వారంలో కూడా డివిజన్ వైజ్గా 2-3 డివిజన్లు కలిపి ఈ కార్యక్రమాన్ని కొనసాగుతాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రతి ఒక్కరి సమస్యలను మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. అవసరమైతే ప్రతి ఒక్కరు కూడా సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతాం.